రాజకీయం, బానిస రాజకీయం. ఎందుకు పవన్ నీకు ఇలాంటివి? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆర్సీ. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? కుల రాజకీయం, అధికార రాజకీయం, బానిస రాజకీయం. ఎందుకు పవన్ నీకు ఇలాంటివి? పవన్ కళ్యాణ్ గారికి అంబటి రాంబాబు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, కుల రాజకీయం చేయమని, అధికార రాజకీయం చేయమని, అలాగే బానిస రాజకీయాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటూ విమర్శలు గుప్తిస్తున్నాడు. అయితే దీని గురించి అసలు ఈ కుల రాజకీయాలు ఏంటి, అధికార రాజకీయం ఏంటి, బానిస రాజకీయం ఏంటి, పవన్ నిజం చేస్తున్నాడా, చేయట్లేదా అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కుల రాజకీయం అంటే తమ యొక్క కమ్యూనిటీ కులాలను, కమ్యూనిటీ వర్గాలను పోగు చేసుకొని ఇతర కులాలను దూషించమని, ఇతర కులాలకు దూరంగా అమ్మని, అలాంటి పవన్ కళ్యాణ్ ఇతర కులాలతో కలిసి ఉండకూడదని చెప్పి, అలాంటి అధికారం పెత్తనం సంపాదించకూడదని చెప్పి అతను అలాంటి కుల రాజకీయాలు చేయమని ప్రస్తావించి మరి ఎత్తి చూపుతున్నాడు చూడండి. అలాగే అధికార రాజకీయం. ఈ అధికార రాజకీయం అనేది అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి చేస్తూ ఉంటాడు. కనుక గత ప్రభుత్వంలో ఈ అధికారంలోకి వచ్చిన ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అధికార రాజకీయాన్ని బహుబలంగా వాడింది. ఎంత గొప్పగా వాడిందంటే అంత గొప్పగా వాడుకున్నాడు. అలా వాడుకున్న అదే అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ని అధికార రాజకీయం వాడి అధికార దుర్వినియోగం చేసి, అధికారం దుర్వినియోగంతో ప్రజల యొక్క అందుబాటులో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎస్సీ, డిఎస్పి, సిఐ, కమిషనరు, ఇలా అనేక మంది ప్రజలకి దగ్గరగా ఉన్న వ్యక్తులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టమని, అలాంటి ఎంప్లాయీస్ని ట్రాన్స్ఫర్లు, డిస్పోజలు, ఇంకా చాలా రకాలుగా వేధించమని చెప్పి, అలా వేధించడానికి కూడా అవకాశం లేకుండా ఎందుకు అలా వేధించకుండా ఉంటున్నాడని చెప్పి అనధికారికంగా మాట్లాడుతూ చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ అధికారాన్ని ఉందని చెప్పి దుర్వినియోగం చేసుకోవట్లేదు, అధికారం ఉందని చెప్పి పెత్తనం చేయట్లేదు, అధికారం ఉందని చెప్పి తమ యొక్క అధికారాన్ని చూపించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ప్రెజర్ పెట్టట్లేదు. కాబట్టి ఇలా ప్రెజర్ పెట్టాలని అంబటి రాంబాబు గారు సలహాలు ఇస్తున్నారు. మరొకటి, బానిస రాజకీయం చేస్తున్నాడని అంటున్నారు. బానిస రాజకీయం చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారు కాదు. అసలు బానిస రాజకీయం అంటే ఎందుకు అన్నాడంటే, అమరావతి యొక్క డెవలప్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమరావతి డెవలప్ కోసం ఇంకా కొన్ని వేల ఎకరాలు సేకరించడానికి సిద్ధపడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆపేయాలని, లేదు ఆల్రెడీ అమరావతి యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ పని జరుగుతుంటే అలాంటి పనిని ఇప్పుడు దాకా ఆగిపోయిందని, అలాగే అభివృద్ధిలో వచ్చిన డబ్బును కూడా చెరుసగం వాటాలుగా పంచుకుంటున్నారని చెప్పి మాటలు తోలటం జరిగింది. దీనివలన అసలు వాస్తవిక నిజమెంత ఉట్టిదెంత అనేది సాక్ష్యాలతో నిరూపించలేకుండా మాట్లాడకూడదు. ఏ మాట సరే. అధికార దుర్వినియోగం చేసేవాడు ఇలాంటి పనులు చేస్తాడు. అంతేగాని అధికారం ఉందని చెప్పి ఏ దుర్వినియోగం చేయకుండా తను పని చేసుకుంటూ పోతున్న నిజాయితీ గల వ్యక్తుల మీద ఇలాంటి లేనిపోయిన అభాండాలు వేయటం సరైనది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమరావతి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు, అధికారం నీకు లేదు. అమరావతి ప్రజలు గత 5 ఏళ్లలో రోడ్డును పడి వేదన చెంది ఎన్నో ధర్నాలు చేస్తే వాళ్ళని శిక్షించి పోలీసుల చేత కొట్టించి వాళ్ళని కనీసం పరామర్శించి వాళ్ళకి ధైర్యాన్ని కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇది. నువ్వు ఈ రోజున వచ్చి అమరావతి ప్రజల కోసమని, అమరావతి రైతుల కోసమని చెప్పి, అమరావతి అభివృద్ధి కోసమని చెప్పి నీలిగి నక్క నాటకాలు మాట్లాడుతున్నావు. ఇది సరైంది కాదు మిస్టర్ అంబటి రాంబాబు గారు. గుర్తుంచుకోండి, అమరావతి యొక్క అభివృద్ధిని నువ్వు ఆపాలని ప్రయత్నించి 5 ఏళ్లలో కనీసం ఒక చెట్టు తుప్పను వేయలేదు, ఒక తట్ట మట్టి కూడా అక్కడ వేయలేదు. కానీ గత ప్రభుత్వంలో నువ్వు చేసిన లోటులు అన్నిటిని సరి చేసుకుంటూ ఈ ప్రభుత్వం వాటన్నిటిని సరి చేసుకొని గాడిని పెట్టి అమరావతిని నిర్మించడానికి కూరుకొని చాలా వాటికి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇలా జరుగుతున్నప్పుడు కూడా ఇంకా నువ్వు ఇదే ధోరణితోటి, ఇదే ఆలోచనతోటి అమరావతిలో వచ్చిన నిధులన్నీ దాచుకుంటున్నారు, లాక్కుంటున్నారు అని చెప్పి మాయ మాటలు చెప్పటం, అమరావతి ప్రజల మీద ఎనలేని ప్రేమ, అభిప్రాయం ఉన్నట్టుగా నటించటం, ఇది సరైన నిర్ణయం కాదు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు క్లియర్ కట్గా తెలుసుకోవాలా. మొదట నీ తప్పు ఎక్కడ జరిగింది, నీ నియోజకవర్గంలో నీ ప్రజలు ఎలాంటి బాధలు పడుతున్నారు, నీ నియోజకవర్గ ప్రజలు ఎలాంటి కష్టపడుతున్నారు, నీ నియోజకవర్గ పరిస్థితి ఎలాగుంది, ఇది ప్రజలకి క్షేమంగా ఉందా లేకపోతే ఇబ్బందిగా ఉందని చెప్పి ఇది తెలుసుకోవాలా. అమరావతి గురించో, పోలవరం గురించో, నీళ్ల గురించో, లేకపోతే
పవన్ కళ్యాణ్ గురించో, లేపోతే నరేంద్ర మోడీ గురించో, లేపోతే లోకేష్ గురించో, చంద్రబాబు గురించో ఇయన్నీ మాట్లాడటం వదిలేసేయి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వదిలేసేయి. నువ్వు చేయాల్సిందేందంటే, నువ్వు మొదట నీ నియోజకవర్గంలోకి వెళ్ళి, నీ నియోజకవర్గ ప్రజల బాధలు చూడు. నియోజకవర్గ సమస్యల్ని ప్రజల దృష్టిలో పెట్టి, ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని, నియోజకవర్గాన్ని, నియోజకవర్గ ప్రజల్ని అధికారుల దృష్టిలోకి మళ్లించు. నీ యొక్క నియోజకవర్గానికి ఏమన్నా లోటు జరుగుతుంది, సమస్య జరుగుతుందా, ఇబ్బంది జరుగుతుందా, వీటన్నిటిని తెలుసుకొని స్టడీగా చేసుకొని తర్వాత నీ యొక్క నియోజకవర్గంలో నువ్వు గెలిచి నీ ప్రజల కోసం నువ్వు నిలబడాలి. అప్పుడు నువ్వు ఎదుటి వారి గురించి మాట్లాడే అవకాశం, అధికారం నీకుంటుంది. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఏదో మీడియా ఉంది, మైకులు ఉన్నాయి, వాటన్నిటితో ముందు నేను మాట్లాడేస్తాను, నా నోరుంది, నా దగ్గర ఏదో రాసుకున్న పేపర్లు ఉన్నాయని మాట్లాడితే అవి చల్లవండి. అది కనీసం ఇంకిత జ్ఞానం లేనివాడి మాటలవి. కానీ మీరు రాజకీయ అనుభవంలో గొప్పవాళ్ళు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఇలాంటి అనుభవం ఉన్న నువ్వు కనీసం నీ నియోజకవర్గ ప్రజల గురించి పట్టించుకోవే. నీ నియోజకవర్గ సమస్యల గురించి పట్టించుకో. నీ కాడున్న ఇబ్బందుల గురించి పట్టించుకో. కానీ రాష్ట్రంలో ఏది జరిగినా అన్నీ నాదే అని చెప్పి ముందుకొచ్చి మాట్లాడతావా? ఇది నీకు న్యాయమేనా? సరైన ఆలోచనేనా? ఒకసారి ఆలోచన చేసుకో. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరి గురించి తర్వాత, అమరావతి గురించి తర్వాత, పోలవరం గురించి తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళి ముందు నీ నియోజకవర్గ ప్రజల బాధలు, సాధలు చూసి వాటి సమస్యలు పరిష్కరించి తర్వాత వచ్చి నువ్వు మాట్లాడు. అలాంటి నిర్ణయంగా తీసుకొని ఒకసారి ప్రయత్నించు. కాబట్టి నువ్వు చేస్తావులే. నువ్వు చేయకుండా ఉండవు. తప్పకుండా చేస్తావు. నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తావని నేను కోరుకుంటున్నాను ఈ 5 ఏళ్లలో. అలా కోరుకుంటున్నాను. అభివృద్ధి జరగాలని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలని, ఆ రాష్ట్రంలో నీ నియోజకవర్గం కూడా ఉండాలని, నియోజకవర్గంలో నువ్వు కూడా నాయకుడిగా ఉండాలని, నీ ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.